ఆంధ్రప్రదేశ్లోని వరద బాధితులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అండగా నిలిచారు. వరద బాధితులకు ₹1,00,00,000 విరాళం ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళం ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కలిసి ₹1,00,00,000 సంబంధించిన చెక్ను అందజేయనున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. వరద తీవ్రత, సహాయక చర్యలపై కమాండ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. వరద తీవ్రత సహాయ చర్యలపై ఇప్పటికే ఆయన ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించిందని, అందుకే ఇబ్బందులు తలెత్తాయని పవన్ కళ్యాణ్ గారు ఆరోపించారు. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తిందన్నారు. మరికొంతమంది వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగే ఉండేదని పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి దాతృత్వ గుణంపై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తుండగా, తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వరదలు చుట్టుముట్టాయి. దీనికి పవన్ కళ్యాణ్ గారు బాగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కోటి సహాయం అందించారు. ఇది చాలా గ్రేట్. త్వరలో ప్రజలు కోలుకుంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేతిరెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇకపోతే విజయవాడపై ప్రత్యేక కోణంలో దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. ఇది ప్రకృతి విపత్తు. సహాయ పునరావాస కార్యక్రమం కోసం 262 పంచాయతీరాజ్ టీంలను ఏర్పాటు చేశాం. చనిపోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు.